హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ అండ్ మనకు ఆధార్ ఆపరేటర్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే ఆల్రెడీ చేశారు కదా. సో ఇప్పుడు మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ సంబంధించి అనమాట. సో ఇక్కడ మనకు స్టేట్ అని ఇచ్చారు, తర్వాత పొజిషన్, తర్వాత పబ్లిష్ డేట్, ఇక్కడ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 31st జనవరి అయితే 2026 అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఏ స్టేట్ పైన అయితే అప్లై అయితే చేద్దాం ఉంటారో, సో ఆ యొక్క స్టేట్ పైన అనేది ఇక్కడైతే అప్లై అన్న ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది. పోస్ట్ నేమ్ వచ్చేసింది ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ ఆపరేటెడ్ డిస్ట్రిక్ట్ సంబంధించింది. సో ఇక్కడ మనకు ఇక్కడ మీకు సంబంధించిన ఏ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకుందో దానికి సంబంధించిన ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ అనేది మనకు వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ వేకెన్సీస్ అనేది తర్వాత ఇక్కడ 18 years అయితే అబోవ్ అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు 10th అండ్ ఇక్కడ 2 years ఐటీఐ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు 3 years పాలిటెక్నిక్ డిప్లొమా చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఓన్లీ ఇంటర్మీడియట్ ఉన్న పాస్ అవుట్ ఉన్న చేసుకోవచ్చు, లేదా 10th అండ్ ఐటీఐ చేసిన అప్లై చేసుకోవచ్చు, లేదా 3 years డిప్లొమా 10th పాస్ అవుట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడైతే మీరు చూసుకోండి. సో ఇక్కడ చూసుకున్న తర్వాత మనకి ఇక్కడైతే అప్లై నా ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత వచ్చేసి మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఇచ్చేసండి, ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి, కంపల్సరీ మెయింటైన్ అయితే ఇవ్వాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏ స్టేట్ పైన అయితే అప్లై అయితే చేద్దామంటున్నారో ఆ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ పైన అయితే అప్లై చేద్దామంటున్నారో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో అయితే ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే రెసిడెన్షియల్ స్టేట్ అంటే మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ యొక్క స్టేట్ నేమ్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయమంటున్నారు. తర్వాత రెసిడెన్సీ ఆఫ్ డిస్ట్రిక్ట్ అనేది మీరు ఏ డిస్ట్రిక్ట్ కింద అయితే ఉంటున్నారో ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క రెజ్యూమ్ ఉంటుంది కదా, మనకు ప్రొఫైల్ సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కానీ, మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, మిగతా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అవి ఉంటాయి కదా, మనకు రెజ్యూమ్ అంటారు. సో అదైతే అప్లోడ్ చేయండి. మనకు ఇక్కడైతే పీడిఎఫ్ ఫార్మేట్లో అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాలి మనకు ఇక్కడైతే జేపీజీ ఫార్మేట్లో. తర్వాత మీరు జెండర్ మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చరింగ్ అవపడుతుంది, ఈ క్యాప్చర్ ప్లస్ చేసేసి సబ్మిట్ చేసేసేయండి. సో ఇక్కడ మనకు ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడైతే చెప్తాను. సో మనకు వచ్చేసి ఇక్కడైతే వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎన్ఎస్సి ఇక్కడ మనకు సంబంధించింది వెల్కమ్ టు ఆధార్ సంబంధించిన టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్. సో ఇక్కడ వెబ్సైట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఏమైనా ఉంటే ఆల్రెడీ ఇక్కడ సైన్ ఇన్ చేసుకోవచ్చు, లేదా మీరు కొత్తగా అయితే క్రియేట్ అయితే చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్రియేట్ న్యూ యూజర్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు XML ఫైల్ వచ్చేసి అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేర్ కోడ్ అయితే ఉంటుంది, దానికి సంబంధించిన షేర్ కోడ్ అయితే ఇక్కడైతే మీరు అప్లోడ్ చేయాలి. సో ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఈ షేర్ కోడ్ అయితే ఇచ్చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ అయితే సైన్ అప్ అయితే అయిపోతుంది. సో ఇక్కడైతే XML ఫైల్ ఇక్కడైతే సంబంధించిన అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో మీకు ఇక్కడైతే చెప్తాను ఎగ్జాంపుల్ కోసం అనేది. సో ఫస్ట్ మనం వెబ్సైట్లో వెళ్ళాలి. UADIA అనేది మనకు వెబ్సైట్ ఉంటాయి కదా, సో దాన్ని అయితే సెర్చ్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ అనేది వెబ్సైట్ వస్తుంది, దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీకు సంబంధించిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకు ఆధార్ సంబంధించిన ఇక్కడ ఈ విధంగా వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు జూమ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు అప్డేట్ ఆధార్ లేదా గెట్ ఆధార్ ఇక్కడైతే మనకు ఆధార్ సర్వీస్ అనేది ఉంటుంది కదా కింద. సో మీకైతే నేను జూమ్ ఇన్ అయితే చేస్తాను. ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు ఆధార్ పేపర్లెస్ ఆఫ్లైన్ కేవైసీ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే లాగిన్ అయితే అడుగుతుంది. ఇక్కడ లాగిన్ ఇక్కడైతే మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించినది ఇక్కడ మనం లాగిన్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడైతే లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు లాగిన్ అనేది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఏమైనా స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇక్కడైతే ఆఫ్లైన్ ఇక్కడ కేవైసీ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే
ఇక్కడ మనకు 4 డిజిట్ షేర్ కోడ్ అయితే మనం క్రియేట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ 4 డిజిట్ అనేది షేర్ కోడ్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఈ విధంగా అయితే మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. షేర్ కోడ్ అనేది ఏం లేదు, మీ యొక్క పాస్వర్డ్ అన్నమాట. సో మనకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించినది. సో ఇక్కడ మనం ఆ యొక్క ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత షేర్ కోడ్ మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేసి అండ్ మీకు సంబంధించిన ఎంఎక్స్ఎల్ ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఫైల్ అనేది అప్లోడ్ చేసేసి షేర్ కోడ్ అయితే మీరు ఏ కోడ్ అయితే మీరు ఇచ్చారో ఆ యొక్క కోడ్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం ఇక్కడైతే ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ యాజ్ పర్ ఆధార్ అనేది మనకు లింక్ ఉన్నాయి అనేది ఆ యొక్క సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ నుండి అయితే ఓటీపీ అయితే వచ్చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఇక్కడ మనకు సర్టిఫికేట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మనకు ఇక్కడైతే సర్టిఫికేట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు సర్టిఫికేట్ అయితే ఈ విధంగా శాంపుల్ అయితే ఉంటుంది. ఆధార్ ఆపరేటర్ ఎలిజిబుల్ సంబంధించిన సర్టిఫికేట్ అన్నమాట. సో ఇక్కడ మనకు సంబంధించిన నేమ్ ఫోటో అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకైతే ఇక్కడ శాంపుల్ అయితే చూపెడతాను. ఈ విధంగా సర్టిఫికేట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మనం ఇక్కడ వచ్చేసి అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ మీద ఇక్కడ చూసే మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఇక్కడైతే థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ రెజ్యూమ్ ఫర్ పొజిషన్ ఆఫ్ ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ ఈ విధంగా డిస్ట్రిక్ట్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఎటువంటి మనం దీంట్లో అయితే ప్రింట్ తీయాల్సుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా అనేది వాళ్ళు మనకు మెయిల్ కానీ మొబైల్ నెంబర్ అనేది ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా అయితే మనకు ఇక్కడ ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా అయితే మీరు స్టెప్ బై స్టెప్ అనేది చేయండి. సో నేను కాస్త అయితే వెనక ముందు అయితే వీడియో అయితే చెప్పాను. సో మీరు అర్థం చేసుకొని క్లారిటీగా అయితే మీరు చూసి మెల్లగా మీరు అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినైతే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.